ఓకే అమ్మ, గుడ్. మళ్ళా కలుద్దాం మీటింగ్ లో. నమస్కారం. ఏంట్రా చెప్పు. కర కర కాకర కాకర కరుకు కరుకు కర కారక రాక కర కిరి 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 కిర కక కురరి కర రక కర కొర కొర కొరకే. దీనికి భావం పదునైన గట్టిదైన చురుకైన కిరణములు కలవాడు, వెన్నెలకు కారకుడు, సమస్త కోటి జీవికి ఆధారమైన సూర్యభగవానికి నా నమస్కారములు. గౌరవనీయులైన శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సూర్యుని వల్లే వెలగాలని కోరుకుంటున్నాను. చాలా బాగా చెప్తావు. నువ్వేం చేస్తారు? బట్ బ్రహ్మాండంగా చేస్తున్నట్టు చదువుతున్నట్టు. తెలుగు అంటే చాలా ఇంట్రెస్ట్. తెలుగు చాలా బాగా ఫ్లూయెంట్గా బాగా చేస్తాడు. స్పష్టంగా మాట్లాడడం కూడా. ఆయన పాటలు కూడా రాసే పరిస్థితికి వచ్చాడు. గుడ్, థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మా. ఏం కావాలనుకుంటున్నావు? స్పోర్ట్స్ ఉన్నావు, ఫిట్నెస్ బాగుంది. గుడ్ లక్. హాయ్, థ్యాంక్ యూ మా. బాయ్ రమ్మా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. దొరికిస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రమ్మా, ఇట్రా అడ్డు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇది క్లాస్ రమ్మా. నమస్తే పిల్లలు. ఏంటి పిల్లలు, బాగున్నారా? కూర్చుంటారా? ఏంటంతా 8th క్లాస్ అందరూ బాగా చదువుకుంటున్నారా? ఓకే, ఈరోజు మనందరం కూడా మీ సోషల్ సైన్స్ అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంది, అవునా కాదా? మీ టీచర్ బాగా చెప్తున్నాడా? ఓకే, ఈ సంవత్సరం మీరంతా కూడా 8వ తరగతిలో సోషల్ సైన్స్ చదువుకుంటున్నారు. ఇప్పుడు మనం ఈరోజు ఒక పని చేద్దాం. సిద్ధంగా ఉన్నారా? అందరూ అటెన్షన్ లో ఉన్నారా? వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా? మళ్ళా నేను అడిగి చెప్పగలుగుతారా? నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ మీరు చెప్పాలి, సరేనా? సిద్ధమేనా? ఓకే, మొదటి టాపిక్. ఎవరన్నా హోంవర్క్ చేసుకొని వచ్చారా? చదువుకున్నారా? చదువుకున్నారా ఈ సబ్జెక్టు? అయితే నేను బ్రీఫ్ గా చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి. చెప్తారు కదా? ఓకే, మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు. వనరుల గురించి మనకు ఒక చిన్న కథ. మోనా రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో గడుపుతూ ఉంటారు. అప్పుడు ఈ బట్టలు, పాత్రలు, ఆహార ధాన్యాలు, దువ్వెన్లు, తేనె సీసా, పుస్తకాలు చూడండి. వీటిలో ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఉంటుంది అనింది. ఎవరు? మోనా చెప్పింది. అందుకే అవి ముఖ్యమైనవి, ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు? అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే, మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు? వనరులు అంటారు. మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు. తాగేదానికి ఏం కావాలంటాం? తాగినప్పుడు దాహం వేసింది, ఏం చేస్తారు మీరు? వాటర్ తాగుతారు. తాగినప్పుడు దాన్ని ఏమంటారు? అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది, ఇంటికి పోవాలి. దేంట్లో పోతారు మీరు?
బస్సులో పోతారు, దాన్ని ఏమంటాం? వనరులు అంటాం. అదే సమయంలో మీరు చదివే పాఠ్యపుస్తకాలు, దాన్ని ఏమంటారు? ఎందుకు వనరు అంటున్నారు? ఉపయోగపడుతుంది కాబట్టి. మీ నాన్న ఇంటికి పోతానే మీకేదో తినిబండారం ఇస్తాడు, దాన్ని తాజా కూరగాయలతో కూడా తయారు చేస్తాడు, దాన్ని ఏమంటారు? వనరులు అంటారు. ఎందుకు? ఉపయోగపడుతుంది. నీరు, విద్యుత్, అదే మాదిరిగా బస్సు, కూరగాయలు, పాఠ్యపుస్తకం, ఇవన్నీ కూడా వనరులు. ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడు నేరుగా గాని వస్తువులతో తయారు చేస్తారు, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది రావడానికి తయారు చేసే అన్ని కూడా వనరులే, అవునా కాదా? కాబట్టి ఏదైనా ఒక వస్తువు వనరులుగా ఏ విధంగా మారుతుంది అని రాజుకు అనుమానం వస్తుంది. రాజుకు అనుమానం వస్తే వాటికి విలువ ఉన్నప్పుడే వస్తువులు వనరులుగా మారతాయి. ఉపయోగం ఉన్నప్పుడే వనరులు అనుకుంటాం. ఉపయోగం లేకపోతే మనం అది వనరులుగా పరిగణించాం, అవునా కాదా? అంటే విలువ ఉంటేనే వనరులు, విలువ లేకపోతే అది వనరులు కాదనేది మన అభిప్రాయం, అవునా కాదా? అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, విలువ అంటే వినియోగ అర్హత, ఉపయోగం ఉండాలి విలువ అంటే, అవునా కాదా? అదే సమయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లోహాలు ఉంటాయి, కొన్ని విలువ కలిగి ఉంటాయి. మీరు ఇంకా చదువుకుంటా ఉంటే, నాలెడ్జ్ని పెంచుకుంటూ పోతే మీకు అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఈరోజు రాళ్ళు రెప్పలు ఉంటాయి, అందంగా ఉంటాయి, దానికి విలువ ఉండకపోవచ్చు, కానీ రెండూ కూడా ముఖ్యమైనటివే. మానవ సహజ వనరుల్లో ఇంకొక విధంగా అవసరాలు తీరుస్తాయి. ఇప్పుడు రాయి ఉంది, మీకు ఉపయోగపడదు, కానీ రాయి వల్ల ఏమవుతుంది? కంకర తీస్తారు, అక్కడ కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా వనరులుగా పరిగణిస్తాం. సమయాన్ని బట్టి వనరుల యొక్క విలువ పెరుగుతుంది, అవునా కాదా? ఈ విషయంలో మీరు ఒకసారి చూస్తే, మీ ఇంట్లో ఒకరుంటారు, మీ ఊర్లో ఆయుర్వేద మెడిసిన్ చేస్తూ ఉంటారు, కానీ దానికి విలువ లేదనుకుంటాం. కానీ దాన్ని పేటెంట్ చేసి దాన్ని కానీ మార్కెటింగ్ చేయగలిగితే ఆటోమేటిక్గా కోట్ల వేల కోట్ల రూపాయలు వస్తాయి. దానికి కావాల్సింది తెలివి కావాలి, పేటెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దీన్ని బట్టి మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన పిల్లలు, సమయం, సాంకేతికత అనేటి వస్తువుల్ని వనరులుగా మార్చి రెండు ముఖ్యమైన అంశాలు. రెండు ఇలాంటివి మనం ఆలోచించినప్పుడు మీరు చాలా సమస్యలు చూస్తూ ఉంటారు, సమాజంలో చాలా వనరులు చూస్తూ ఉంటారు. ఆ వనరుల్ని మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకపోతే దానికి కావలసింది జ్ఞానం కావాలి, చదువు కావాలి, ఇన్నోవేషన్గా తయారు కావాలి. అప్పటికే దానికి విలువ పెరుగుతుంది. వనరులు అనేటివి 3 రకాలు ఉంటాయి. సహజ వనరులు, ఈరోజు కొండలు ఉన్నాయి, మీరు సృష్టించారా? ఎక్కడి నుంచి వచ్చాయి? నేచురల్ గా వచ్చాయి. ఈరోజు నీళ్లున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేచురల్ గా వస్తున్నాయి. ఇవన్నీ ఏమంటారు? సహజ వనరులు. రెండోది, నీరు నుంచి కరెంటు తీస్తాం, అవునా కాదా? నీరు నుంచి పంటలు పండిస్తాం, దాన్ని ఏమంటారు? మ్యాన్ మేడ్. ఇవన్నీ మానవ నిర్మిత వనరులు. ఇవన్నీ ఇంకొక పక్క మానవ వనరులు. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు పిల్లలు, రేపు పెద్ద అయినాక మీరు ఇండస్ట్రీ పెడతారు, కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తారు. అంటే అన్నిటినీ శాసించేది మానవ వనరులు. మానవ వనరులు మీ విజ్ఞానాన్ని పెంచుకుంటే ప్రపంచంలో ఏదైనా మీరు సాధించే అవకాశాలుంటాయి. ఈరోజు మీరు ఒక పని చూస్తే సహజ వనరులు ఏమేమి చెప్పండి? ఏమేంటి? మీరు గాలి పీల్చుకుంటున్నారా? గాలి ఏంటి?
అది సహజ వనరులా ఏమైనా కొంటున్నారా మీరు? నదులున్నాయి, ఇంకో పక్క నేలలున్నాయి, ఖనిజాలున్నాయి. ఇవన్నీ కూడా సహజ వనరులు. ఇవన్నీ ప్రకృతి మనకు ప్రసాదించిన వరం. అవునా కాదా? దీన్ని ఫ్రీగా మీరు ఉపయోగించుకోవచ్చు. అవునా కాదా? అదే మరిగా సహజ వనరుల్ని స్థూలంగా పునరుత్పాదక కాని వనరులుగా విభజిస్తాం. అంటే ఏంటి మీరు అందరూ ఆలోచించుకోవాలి. పునరుత్పాదక వనరులు అంటే ఏంటి? అంటే దీంట్లో నుంచి మనం ఇప్పుడు ఉదాహరణకు మీ ఊర్లో ఈ మధ్య కాలంలో సోలార్ వచ్చిందా? సోలార్ దేంట్లో నుంచి కరెంట్ వస్తుంది? కాదమ్మా, సోలార్ ఎండ నుంచి వస్తుంది. అవునా కాదా? ఎండ నుంచి కరెంట్ వస్తుంది కాబట్టి కరెంట్ ఏమైనా అయిపోతుంది, ఎండ అయిపోతుందా? తెల్లవారితే ఎండ వస్తుందా లేదా? కాబట్టి దీన్ని ఏమంటారు? పునరుత్పాదక వనరులు. అవునా కదా? అంటే అన్ఎండింగ్ అన్నమాట. ఎంత కరెంటు కావాలన్నా ఉత్పత్తి చేసుకోవాలంటే మీ ఇంటి పైన మీరేం చేయాలి? సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే దేనికి ఉపయోగించుకోవచ్చు? ఇంటికి వాడుకోవచ్చు. నువ్వు సైకిల్ కానీ ఈవీ సైకిల్ తీసుకుంటే ఏ మాత్రం తొక్కే పని లేకుండా ఇంట్లో నుంచి నేరుగా స్కూల్కి రావచ్చు, స్కూటర్ మారిగా. అవునా కాదా? అది పునరుత్పాదక వనరులు. పునరుత్పాదకం కాని వనరులు అంటే ఏమున్నాయి? మీకు ఒక ఐడియా ఉందా? అంటే ఒకసారి ఈరోజు కొన్ని వేల సంవత్సరాల నుంచి భూమిలో బొగ్గు వస్తుంది. అవునా కాదా? సహజ వనరులు వాయువు వస్తుంది, పెట్రోల్ వస్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలో నుంచి వస్తాయి. అవి ఎన్ని సంవత్సరాలు, కొన్ని యుగాలుగా, తరాలుగా ఉండి అక్కడి నుంచి అభివృద్ధి అవుతాయి. అవునా కాదా? అది దీన్ని ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇలాంటివన్నీ కూడా మీకు ఒక ఐడియా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మానవ నిర్మిత వనరులు అంటే మీరు మనం ఏం చేయగలుగుతా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఇనుము ఉంది. ఇనుముకు కావాల్సిన రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఐరన్ ఓర్ కావాలా. ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి వస్తుంది. అక్కడి నుంచి ఇనుము తయారు చేస్తారు, దాంతో వస్తువులు తయారు చేస్తారు. ఏమేమి తయారు చేస్తారు? ఇప్పుడు మీ ఊర్లో ఇక్కడ ఉంది, అడుంది, అదేంటది? విండో పైన ఉండే స్టీల్ ఉంది, పైన వేశారు కదా, కనపడదు కదా? మీ ఇల్లు కట్టారు కదా, రోడ్లు వేస్తారు కదా, అదే మరి మీ బస్సులు ఉన్నాయి కదా, ఇవన్నిటికీ ఇనుము వాడుతున్నావా లేదా? దాన్ని ఎవరు తయారు చేశారు? మానవుడు తయారు చేశాడు విజ్ఞానంతో. అవునా కాదా? ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎప్పటికప్పుడు మనం గుర్తుపెట్టుకుని మానవ నిర్మిత వనరులు ఏమున్నాయి, సహజ వనరులు ఏమున్నాయి, పునరుత్పాదక వనరులు ఏమున్నాయి, పునరుత్పాదకం కాని వనరులు ఏమున్నాయో మనందరికీ ఒక ఐడియా రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మానవ వనరులు అనగానే జ్ఞానం, నైపుణ్యం, సాంకేతిక కలిగిరి మనం కొత్త విషయాలకు ఆవిష్కరణ గాని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇవన్నీ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మానవ వనరులు అనగానే విద్య, ఆరోగ్యం, ఇవన్నీ విజ్ఞానాన్ని చదువు ద్వారా రోజు రోజుకు పెంచుకుని మీరు సహజ వనరుల్ని మానవ నిర్మాత్మకమైనటువంటి ప్రయోగాలు చేసి మీరు దాంట్లో నుంచి వాల్యూ అడిషన్ తీయాలి. ఇంకొక పక్కన మీకు ఇవన్నీ చెప్పిన తర్వాత మోనాకు ఒక డౌట్ వస్తుంది. ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటి? భూమిపై నుండే నీళ్లన్నీ ఇంకిపోయినాయి, తాగేదానికి నీళ్లు లేవు, చెట్లన్నీ ఎండిపోయినాయి, నీడ లేక, తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు వచ్చాయి.
ఈ కళ పీడకల, అవునా కాదా? ఆ పీడకలను తల్లికి చెప్పింది. ఇది సాధ్యమా? ఇది జరుగుతుందా? నీళ్లు కనపడుస్తున్నాయి, చెట్లున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి కదా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, అవును, మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పునరుత్పాదక వనరులు ముందు చాలా కొరత రావచ్చు. పునరుత్పాదక కాని వనరులు ఖచ్చితంగా తరిగిపోతాయి. దీనికి మనం ఏం చేయగలమని రాజు అడుగుతాడు. చాలా చేయొచ్చు. వనరుల్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఈరోజు మీరందరూ ఉన్నారు ఇక్కడ. వనరుల పరిరక్షణ మనందరి బాధ్యత. రెండోది, ఎప్పుడైతే దీన్ని పరిరక్షించి సమర్థవంతంగా ఉపయోగించుకుంటామో అప్పుడు సుస్థిరమైన అభివృద్ధి. సుస్థిరమైన అభివృద్ధి అంటే ఏంటి? సస్టైనబిలిటీ. ఈ రోజు ఉండి రేపు పోతే అది సుస్థిరత అని అడుగుతున్నా మిమ్మల్ని, అవునా కాదా? నిరంతరం కొరత లేకపోతే సుస్థిరత, ఇంకా అభివృద్ధి కాగలిగితే సస్టైనబిలిటీ. ఆ విషయంలో వాళ్ళ మదర్ చెప్పినప్పుడు, వీళ్ళ అడిగినప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మీరు వనరుల గురించి విన్నారు, సహజ వనరులు తెలుసుకున్నారు, అర్థమైనా లేదా? రెండోది, పునరుత్పాదక చేయలేని వనరుల గురించి తెలుసుకున్నారు, అవునా కాదా? మూడోది, మానవ నిర్మిత వనరుల గురించి ఆలోచించారు, అవునా కాదా? సస్టైనబిలిటీ గురించి ఆలోచించారు, అవునా కాదా? ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? ఈరోజు మీరు అందరూ ఉన్నారు, నేర్చుకున్నారు. ఎప్పుడు కూడా చదువు అనేది నేర్చుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెడితే దానికి విలువ వస్తుంది. ఆచరణలో పెట్టకపోతే చదువు ఎప్పుడు కూడా థియరీగా ఉంటుంది. చదువుని మీరు దాన్ని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరందరూ కూడా ఉన్నారు ఇక్కడ. ప్లాస్టిక్ వాడుతున్నారా? ప్లాస్టిక్ ఎక్కడన్నా కరుగుతుందా? పశువులు తింటే ఏమవుతుంది? పశువులు తిని ఆ పాలు తాగితే మీరేమవుతారు? దెబ్బ వస్తుందా లేదా? ఆరోగ్యం పోతుందా లేదా? అంటే ప్లాస్టిక్ మీ కడుపులోకి కూడా వస్తుందా లేదా? మనం పంటలు పండిస్తాం ప్లాస్టిక్ వేసి, దానివల్ల మన ఆరోగ్యం బాగుంటుందా? కాబట్టి ఏం చేయాలి? కాబట్టి ఈ రోజు నుంచి మీరు బుట్టలన్నీ కూడా ఏవైతే ఎప్పటికప్పుడు మట్టిలో కలిసిపోయేటన్ని వాడితే దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది, అవునా కాదా? మీరు పేపర్లు వాడుతున్నారా లేదా? చదువుతున్నారా లేదా? ఈ పేపర్లు ఎక్కడి నుంచి వస్తాయి? చెట్ల నుంచి వస్తాయి. ఏం చేస్తారు? చెట్లు నరికేస్తారా లేదా? కాబట్టి ఏం చేయాలి? మీరు ఆ పుస్తకం చదువుకున్నాక ఏం చేయాలి? మీకు వెనకాల వచ్చే పిల్లలకన్నా ఇవ్వాలి, లేకపోతే మళ్లీ ఫ్యాక్టరీకి పంపించాలి. ఇంట్లో పారేయకుండా మళ్ళాగాని ఇస్తే ఇవి తీసుకుపోయి చెట్లు నరకకుండా మళ్ళా ఫ్యాక్టరీలో మళ్ళా కొత్త పుస్తకాలు తయారు చేసి కొత్త విద్యార్థులకు వచ్చే అవకాశం ఉంటుంది, అవునా కాదా? ఈ ఆలోచన మీకుందా అని అడుగుతున్నా. ఈరోజు నీరుంది, బొగ్గుంది, ఇందులో నుంచి కరెంట్ వస్తుందా లేదా? లైట్ వేసిన తర్వాత మీరేం చేస్తారు? అక్కడ లైట్ వేశారా? అవసరం ఉందా? అవసరం ఉందా అక్కడ లైట్? ఇప్పుడు ఇక్కడ లైట్లు వేసారు, అవసరం ఉందా? సహజంగా వెలుతురుందా లేదా? ఇప్పుడు ఇది వేశారు, వేస్తే ఏమవుతుంది? ఎక్కువ బొగ్గు వాడాలా లేదా? నీళ్లు వాడాలా లేదా? దీన్ని ఆపేయాలా లేదా? అవునా కాదా? దాన్ని ఏమంటారు? సామాజిక బాధ్యత, అవునా కాదా? ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవన్నీ ఇంట్లో నీరు వృధాగా పోతుంది, అవునా కాదా? ట్యాప్ ఆన్ చేస్తారు, గవర్నమెంట్ ట్యాపులు ఉంటాయి, దానికి ఛార్జ్ చేయరు, నీళ్లు వదిలిపెట్టేస్తారు. దానివల్ల ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుందా లేదా? దాన్ని సద్వినియోగం చేసుకోవాలనా లేదా? అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక వ్యక్తి అనుకుంటే ఇది సాధ్యం కాదు, కొంతవరకే అవుతుంది. అందరం అనుకుంటే ఉద్యమం అవుతుంది. ఆ విషయంలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
పిల్లలు చదువుకున్నప్పుడు చదువు అనేది విజ్ఞానాన్ని ఇస్తారు. చదువు అనేది నైపుణ్యాన్ని నేర్పుతుంది. మీరు ఏం చేయాలో మీకు ఆలోచన రేకెత్తిస్తుంది. చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకి అదే వ్యత్యాసం. ఈరోజు వనరుల గురించి మనం చదువుకున్నాం. ఇది మనం ఆచరిస్తామా? నమ్మకమేనా? మీరు మార్పు తీసుకొస్తారా? నన్ను నమ్మమంటారా? కాబట్టి ఇది అమలు చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ చెప్పండి. ఇప్పుడు మీకు ఈ క్రింది వాటిలో మానవ నిర్మిత వనరేది? క్యాన్సర్ చికిత్సకు మందులు, ఊట నీరు, ఉష్ణమండలం అడవులు. ఏది మానవ ఈ మానవ నిర్మిత వనరు ఏది? మూడున్నాయి. ఏది? క్యాన్సర్ చికిత్సకు మందులు, ఊట నీరు, ఉష్ణమండలాలు, అడవులు, అడవులు, మందులు. ఎందుకు ఊట నీరు కాదు? ఊట నీరు ఎందుకు కాదు? యూజ్ చేయరు, మనం తయారు చేయం. అంతేనా? ఉష్ణమండల అడవుల్ని మనం తయారు చేయం. అది ఎట్లొస్తుంది? సహజ వనరులు. అవునా కాదా? ఊట నీరు ఎట్టి నుంచి వస్తుంది? అడవిలో ఉంటాయి, పారుతానే ఉంటుంది. ఎట్లొస్తుంది అది? ఓకే. ఇప్పుడు చెప్పండి, పునరుత్పాదకం కాని వనరులు, పరిమిత విలువ ఉన్నవి, మానవులచే తయారు చేయబడినవి, నిర్జీవ వస్తువుల నుంచి ఉద్భవించినవి. పరిమిత. ఓకే. ఓకే, గుడ్. ఇప్పుడు మీరేమైనా చెప్పాలంటే చెప్పండి నాకు. పేటెంట్ అంటే ఏంటి? పేటెంట్ ఇది పెయింట్. నేను అడిగింది పేటెంట్. మీ పుస్తకంలో పెట్టాం ఐడియాని. ఇప్పుడు మీరు ఒక వస్తువుని తయారు చేస్తారు, మీరు సమాజంలో చూస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే మీకు కొత్త ఆలోచన వస్తుంది. మీలో ఎప్పుడు కూడా ఒకటి ఉండాలి, రొటీన్గా ఆలోచిస్తే మీకు ఆలోచనలు రావు. వినూత్నంగా ఆలోచిస్తే కొత్త ఆలోచనలు వస్తాయి. ఆ కొత్త ఆలోచనే ప్రయోగాలకు దారి తీస్తుంది. అప్పుడు కొత్త వస్తువుల్ని మీరు తయారు చేస్తారు, ఇన్నోవేట్ చేస్తారు. తయారు చేసిన వస్తువుని మీరు పేటెంట్ రైట్ తీసుకుంటారు. ఎందుకు పేటెంట్ రైట్ అంటే, ఇది ఎవరు కాపీ కొట్టకుండా మీరు తయారు చేసిన ఇంకొకరు కాపీ కొట్టి మీకంటే ముందు వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళిపోతే మీ దానికి విలువ ఉండదు. కాబట్టి అది పేటెంట్ తీసుకుంటారు. ఆ పేటెంట్ తీసుకుంటే దాన్ని ఎవరు డూప్లికేట్ చేయడానికి వీలు లేదు, అది మీకే ఉంటుంది. దాన్ని మీరు ప్రొడక్షన్లోకి వెళ్ళి మార్కెట్ చేసుకోవచ్చు. అది పేటెంట్ అంటారు. అందుకనే ఇలాంటి కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఆ ఆవిష్కరణలు మీరు రిజర్వ్ చేసుకోవాలంటే పేటెంట్ తీసుకోవాలి. అది ఒక అప్లికేషన్ ఉంటుంది. అవన్నీ మళ్ళా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఉండేవాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు మీరంతా? మొన్న ఓకే, ఇక్కడ ఉండే వాళ్ళల్లో
7వ తరగతి నుంచి వచ్చారు 8కి, అవునా కాదా? మీరు A1 హైయెస్ట్ కదా, A1 అంతేనా? ర్యాంక్ ఈజ్ హైయెస్ట్ A1. A1 వచ్చాడు, చేతులు పైకెత్తండి. A1 ఓకే. A1 వచ్చిన వాళ్ళు మళ్ళా నేను చూస్తాను మీ పుస్తకం ఇది. ఓకే, దించండి. A2 వచ్చిన వాళ్ళు చేతులు పైకెత్తండి. A2 ఎవరు లేరు. B1 5 మంది. B2 6 మంది. ఇంకేమన్నా ర్యాంక్? C ఉందా? C1 వచ్చిన వాళ్ళు ఓకే. C2 వచ్చిన వాళ్ళు ఓకే. D ఉందా? D వచ్చిన వాళ్ళు D1 D వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. D2 వచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు కింది ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? పై ర్యాంక్ కోసం ప్రయత్నం చేయాలి, తర్వాత కష్టపడాలి, అవునా కాదా? మీ జీవితాలు బాగుపడాలంటే ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. మీకంటూ ఒక ఆశయం ఉండాలి. మీరు ఎంతమంది కంప్యూటర్ ఇంజనీర్లు కావాలనుకుంటున్నారు? ఓకే. ఎంతమంది IAS కావాలనుకుంటున్నారు? ఎవరు లేరు. ఎంతమంది పోలీసు కావాలనుకుంటున్నారు? ఎంతమంది డాక్టర్లు కావాలనుకుంటున్నారు? ఓకే. ఎంతమంది క్రికెట్ ప్లేయర్స్ కావాలనుకుంటున్నారు? ఓకే, గుడ్. కాబట్టి మీకంటూ ఒక ఆశయం ఉంది, అవునా కాదా? మీకంటూ ఒక ఆలోచన ఉంది, అవునా కాదా? ఆ ఆలోచనని సాధించడం కోసం మీరు ఇప్పటి నుంచి కష్టపడాలి. పడతామని నమ్మకమేనా? మళ్ళా ఎప్పుడన్నా కలిసినప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని. నమ్మకమే కదా? గుడ్ లక్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. పాఠం అర్థమైందా? నమ్మకమేనా? నువ్వు మీ టీచర్ లేదా ఎవరు లేరా? కారా రాజకీయ నాయకులు, ప్రజాసేవకులు గారా? ప్రజాప్రతినిధులు కూడా కావాలి. మీరు చదువుకున్న వాళ్ళందరూ స్వార్థంతో ఉద్యోగాలే చూసుకుంటే రాజకీయాలు అందరినీ శాసిస్తాయి, మన జీవితాలు మారుస్తాయి. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం. మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడా? మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది. 10 గంటల స్కూల్ స్టార్ట్ అయితే 10:30కు మీ అమ్మ నాన్నకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు దుమ్మా కొడతారు. ఇప్పుడు దుమ్మా కొట్టడానికి వీలు లేదు, అవునా కాదా? అది ఐ విష్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. ఎక్కడ అక్కడ తీసుకుంటే బెటర్ కదా? నేను కూర్చుంటే బెటర్ కదా? నిలబడుకోవడం కదా?